హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, టీజీటీ ఇంగ్లీష్, పీజీటీ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఉపయోగపడే బెస్ట్ పుస్తకాలు నేను మీకు ఈ వీడియోలో రెఫర్ చేయబోతున్నాను. ఆ పుస్తకాలు చదవడం ద్వారా నేను డిఎస్సి 2012 స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో డిస్ట్రిక్ట్ ఫిఫ్త్ ర్యాంక్ సాధించడం జరిగింది. మీరు కూడా ఇదే పుస్తకాలను చదివి మంచి ర్యాంక్ సాధించాలి అనే సదుద్దేశంతో నేను ఈ వీడియోని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మా వీడియోస్ను నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఏ బుక్స్ చదవాలి అంటే ముందుగా మనము సిలబస్ పేపర్ని పక్కన పెట్టుకోవాలండి. ఆ సిలబస్ పేపర్ని పక్కన పెట్టుకొని ఆ సిలబస్తో ఉన్నటువంటి అంశాలు ఏ గ్రామర్ పుస్తకాలు ఉన్నాయో రెఫర్ చేసి అలాంటి గ్రామర్ పుస్తకాలను సేకరించి మనం చదవాలండి. ముందుగా మనము మీరందరూ కూడా మీ సిలబస్ పేపర్ను పక్కన పెట్టుకున్నారు అనుకోండి, అందులో మనకు చాలా ఇంపార్టెంట్ టఫ్ టాపిక్ ఒకటి ఉంటుందండి, లిటరరీ టర్మ్స్. లిటరరీ టర్మ్స్ కు సంబంధించినటువంటి ద బెస్ట్ బుక్ ఏదంటే ఏ గ్లాసరీ ఆఫ్ లిటరరీ టర్మ్స్. ఏ గ్లాసరీ ఆఫ్ లిటరరీ టర్మ్స్. ఈ పుస్తకానికి ఆథర్స్ ఇద్దరు ఉన్నారండి, ఎంహెచ్ అబ్రహామ్స్, జీజీ ఆర్ఫమ్. ఎంహెచ్ అబ్రహామ్స్, జీజీ ఆర్ఫమ్ వీళ్ళిద్దరు రాసినటువంటి ఏ గ్లాసరీ ఆఫ్ లిటరరీ టర్మ్స్ అనే పుస్తకం మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలండి. మీరు ఈ పుస్తకం చదివినారనుకోండి, మీకు లిటరరీ టర్మ్స్ మీద మంచి పట్టు వస్తుందండి. ఈ పుస్తకంలో చాలా టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. మీరు ఈ పుస్తకం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. మీ సిలబస్లో ఏ టర్మ్స్ అయితే ఉన్నాయో ఆ టర్మ్స్ మాత్రమే మీరు నేర్చుకున్నారనుకోండి, మీకు మంచి మార్కులు వచ్చే అవకాశము ఉంటుంది. ఇక మనము నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్రామర్ అండి. గ్రామర్కు సంబంధించినటువంటి 2 పుస్తకాలు నేను మీకు రెఫర్ చేస్తాను. అందులో ఫస్ట్ పుస్తకం వచ్చేసి చాలా మందికి తెలిసినటువంటిదే అండి, హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్ అండి. ఇది బేసిక్ నాలెడ్జ్ మీకు అందిస్తుందండి. ఖచ్చితంగా మీరు ఈ పుస్తకాన్ని చదవాలండి. హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్. ఈ పుస్తకానికి ఆథర్స్ రెన్ అండ్ మార్టిన్. రివైజ్డ్ బై డాక్టర్ ఎన్టీవి ప్రసాదరావు అనే పుస్తకం మీద ఉంటుందండి. ఈ పుస్తకం రెడ్ కలర్ లో ఉంటుంది. మీకు లేటెస్ట్ గా 2025 ఎడిషన్ అందుబాటులో ఉందండి అమెజాన్ లో. దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ పుస్తకంలో ఎక్సర్సైజ్లు ఉంటాయండి. ఆ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి ఆన్సర్స్ మాత్రం ఆ పుస్తకంలో ఉండవు. మీరు సపరేట్ గా మళ్ళీ కీ, ఈ పుస్తకానికి వాళ్ళే రెన్ అండ్ మార్టిన్ వాళ్ళే ఒక కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీరు కీ కూడా దీన్ని సపరేట్ గా పర్చేస్ చేయాలండి. దాని యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకొని అక్కడ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు అమెజాన్ లోకి డైరెక్ట్ అవుతుంది. మరి అక్కడ నుండి పర్చేస్ చేయొచ్చు. ఓకేనండి. గ్రామర్ చదవాల్సినటువంటి మొట్టమొదటి పుస్తకము హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కాంపోజిషన్. మరొక పుస్తకము ప్రాక్టికల్ ఇంగ్లీష్ యూసేజ్ రిటర్న్ బై మైకేల్ స్వాన్ అండి. ఇది ఆక్స్ఫర్డ్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి మంచి గ్రామర్ పుస్తకం అండి. మీరు గ్రామర్ బుక్ ఇంతకుముందు 1 చెప్పాను కదండి, ఆ నంబర్ 1 పుస్తకం చదివిన తర్వాత ఈ నంబర్ 2 పుస్తకాన్ని చదవండి. ప్రాక్టికల్ ఇంగ్లీష్ యూసేజ్ రిటర్న్ బై మైకేల్ స్వాన్. పబ్లికేషన్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ వాళ్ళండి. దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ 2 పుస్తకాలు మీరు బాగా చదివారనుకోండి, మీ గ్రామర్ మీద మంచి పట్టు వస్తుంది. ఇక మనం మిగతా విషయాలకు వచ్చేస్తే మీకు ప్రోజ్ ఉంటుంది, పోయిటరీ ఉంటుంది, నావెల్స్ ఉంటాయి, డ్రామా ఉంటుంది, షార్ట్ స్టోరీ ఉంటుంది కదండి. మళ్ళీ మనము వీటికి ఏ పుస్తకాలు చదవాలి అంటే వెరీ సింపుల్ అండి. మీ దగ్గర 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు బుక్స్ మీ దగ్గర ఉండాలండి. ప్రతి క్లాస్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ పుస్తకాలు మీ దగ్గర ఉండాలి. మీరు ఏం చేయాలంటే ఈ ప్రోజ్ టాపిక్, పోయిటరీ టాపిక్, నావెల్స్, డ్రామా, షార్ట్ స్టోరీ ఇవన్నీ కూడా 6th టు ఇంటర్మీడియట్ ఎక్కడో ఒక చోట ఉంటాయండి. మీరు ఎక్కడున్నాయో దాన్ని వెతికి ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవాలి. ఒకవేళ ఇంటర్మీడియట్ వరకు లేదనుకోండి, డిగ్రీ పుస్తకాలు సేకరించండి. డిగ్రీ లిటరేచర్ బుక్స్ అందులో ఉంటుంది. ఒకవేళ అక్కడ కూడా లేదనుకోండి, ఇక మీకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఇంటర్నెట్ లో మీరు సెర్చ్ చేసి ఆ టాపిక్ పేరు సెర్చ్ చేసి దానికి సంబంధించినటువంటి సొంతంగా మీరు నోట్స్ రాసుకొని మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరము ఉంటుందండి. ఈ విధంగా మీరు తక్కువ పుస్తకాలను మాత్రమే సేకరించుకొని ఒక్కొక్క పుస్తకాన్ని 4 times రివిజన్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు మంచి ఉద్యోగం అనేది మీరు సాధిస్తారు. మంచి ర్యాంక్ అనేది మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. We will meet again in the next video. Until then, bye bye. Keep smiling, keep learning.